జనాభా రోజు పెరుగుతుంది సార్. అదే విధంగా చాలా మంది పెళ్లి చేసుకొని భార్య భర్తలు పిల్లల్ని రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అదే విధంగా చాలా మంది చూస్తుంటాం, రోడ్ల పైన అమ్మాయిలు ఉండరు, వాళ్ళ చెత్తల్లో ఉంటారు, ఏదో అన్నం తింటారు, వాళ్ళకి ఎవరు సాయం చేయరు. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఆల్రెడీ ఆర్ఫాన్ హోమ్స్ ఉన్నాయి కదా, ఆర్ఫాన్స్ హోమ్స్ ఉన్నాయి. ఈ రోజు అనేక అనాథాలయాలు నడుస్తున్నాయి, వాటికి కొన్ని కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. ఇటువంటి విధానం ఇప్పుడు తగ్గిందండి. ఇదివరకు ఎక్కువ ఉండేది, ఇదివరకు కాలంలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్రమ సంతానం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ రోజున అంతా టెక్నాలజీ ఫాలో అవుతున్నారు, నిరోధులు ఉపయోగిస్తున్నారు, లేకపోతే ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు, టాబ్లెట్లు వేయించుకొని అబార్షన్ చేయించుకుంటున్నారు. సో ఈ రోజున కూడా కొన్ని దశాబ్దాల క్రితం ఉండేది, కొన్ని దశాబ్దాల క్రితము ఇప్పుడు జేఎన్టీ అనే యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పక్కన చెత్త కుండీలు ఉండే, ఆ చెత్త కుండీలో నెలకు ఒక పాపనో బాబనో చంటి పిల్లలు పడేసి ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ అయ్యారు. అనాథాశనాలు అనేటువంటివి కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇదివరకు లాగా లేదు. కామెంట్ చేయండి, కామెంట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చేయండి, మీ క్వశ్చన్స్ కి కంపల్సరీ ఆన్సర్ ఇస్తాము. ప్రపంచంలో భారతదేశమే జనాభా ముందుకెళ్తుంది, దీని గురించి మీరు ఏమంటారు? అదే భారతదేశం గొప్ప విషయము. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా భారతదేశంతో ఫ్రెండ్షిప్ చేయడానికి, బిజినెస్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి వాతావరణం బాగుంటుంది. ఒక అమెరికా దేశం తీసుకుందాం, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, ఒక ఇంగ్లాండ్ చలి ఎక్కువ ఉంటుంది. సార్ అమెరికాలో చూస్తున్నారు సార్, మా భారతదేశం చెందిన వాళ్ళని వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంటారు సార్, పేపర్ చూస్తుంటారు రోజు. దాని గురించి సందర్భం ఏంటి? అమెరికాలో సిస్టమ్ అలాగే ఉంటుంది. అమెరికాలో గన్నులు బయట కిరాణా షాప్ లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్ లో గన్ను అమెరికాలో అమ్ముతారు. కానీ భారతదేశంలో వ్యవస్థ లేదు, ఎందుకంటే భారతదేశంలో జనాభా ఎక్కువ, అమెరికాలో జనాభా తక్కువ. అమెరికాలో జనాభా చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే అక్కడ చలికి అక్కడ వాతావరణంకి ఎక్కువ మంది పుట్టరు. కానీ భారతదేశంలో ఇక్కడ ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి కూడా ఉండదు, మీడియం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్లే భారతదేశంలో కూడా జనాభా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా సార్, భారతదేశంలో చాలా మంది వ్యాపారస్తులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, దానివల్ల దేశంలో కొంచెం సంపద తగ్గిపోతున్నాయి అనుకుంటున్నాను, మీరేమంటారు? విదేశాల కంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడానికి వెళ్తున్నారేమో. ట్యాక్స్ అనేది ఉంది, దుబాయ్ వంటి దేశాలలో ట్యాక్స్ అసలు ఉండదు, జీరో ట్యాక్స్. దుబాయ్లో జీరో ట్యాక్స్, అసలు ఏం కట్టక్కర్లేదు. అందుకని న్యాచురల్గా అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ మన దేశంలో ఏంటంటే ట్యాక్స్ కట్టాలి, మిగతా దేశాలకు ట్యాక్స్ సిస్టమ్ ఉంది కదా, ట్యాక్స్ కట్టాలి. వీళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే మీకు లాభం వస్తే మాకు ట్యాక్స్ కడుతున్నాం, మరి మాకు నష్టం వస్తే మాకెవరు కాంపన్సేషన్ చేస్తారని చాలా మంది క్వశ్చన్. దాని దగ్గర ఆన్సర్ లేదు మన దేశంలో. వాడికి లాభం వస్తే ట్యాక్స్ కడతారు కదా గవర్నమెంట్కి, మరి వీడికి నష్టం వస్తే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు కదా. అది చాలా మంది చేసే ఆరోపణ. అందుకని మేము ఏం చేస్తామంటే కొంత మనీ జాగ్రత్తగా పెట్టుకుంటాము అనేది వాళ్ళు చెప్తుంటారు వ్యాపారస్తులు. సో ఇండియాలో ఏంటంటే మొత్తం బ్లాక్ మనీయే కదా, ఇండియాలో మొత్తం బ్లాక్ మనీ. దీనికి ఎవరేమేం చేయలేము, వ్యవస్థనే అలా ఉంది. చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న ఏమంటారు అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అతను ఏమనుకుంటాడంటే నేను ఒక సాఫ్ట్వేర్ అవుదామంటాడు, బైక్ రేజ్ అవుదామంటాడు, ఆర్ట్స్ అవుదామంటాడు, ఏదో అనుకుంటాడు. కానీ పేరెంట్స్ చెప్తారంటే గవర్నమెంట్ జాబ్ అంటాడు. అలా చాలా మంది రాస్తారు, వాళ్ళ వయసు 20 నుంచి 30 వరకు జాబ్ రాదు, పెళ్లి కాదు. సమాజం కూడా మారుతుంది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా? చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఎందుకు జాయిన్ అవుతారంటే గవర్నమెంట్ జాబ్ లో సేఫ్టీ ఉంటుంది. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయితే ఇక తీసేయడం ఉండదు. ఒకవేళ అతను ఏమైనా తప్పు చేసి సస్పెండ్ చేశారు అనుకుందాం, సస్పెండ్ చేసినా హాఫ్ శాలరీ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే బెనిఫిట్ అదే. ఒకవేళ సస్పెండ్ అయి ఉంటే హాఫ్ శాలరీ వస్తుంది, అదే జాబ్లో ఉంటే ఫుల్ శాలరీ వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, అతను మ్యారీడ్ అయ్యి ఉంటే పెళ్ళానికి పెన్షన్ వస్తుంది, లేదంటే పెళ్ళానికి ఉద్యోగం కూడా వస్తుంది. ఈ బెనిఫిట్లు ఉంటాయి కాబట్టి అందరూ గవర్నమెంట్ జాబ్ అని మొత్తుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక నోటిఫికేషన్ పడింది, జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, దానికి బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా అప్లై చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా 10వ క్లాస్ ఉద్యోగానికి అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ అని, అంత వాల్యూ మన దేశంలో ఉంది.